శ్రీనివాస్ గారు, నమస్తే. సో మీరు గతంలో వేరే కొంతమందిని కలిసి మీ యొక్క ఆలోచన విధానాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అవునండి. కొంతమంది కలవటానికి ప్రయత్నం చేస్తే అందరూ కూడా ఎవరు కూడా టైం ఇచ్చేవాళ్ళు కాదండి. ఏదో అసలు దీన్ని తీసుకొచ్చి పట్టుకుంటున్నాడు ఒక వితండవాదంగా, బ్రహ్మ వేదాంతం లాగా, దాంతో మాకేం డిస్కషను, మా పని ఇది అన్నదిగా టైం ఇచ్చేవాళ్ళు కదండి అసలు ముందర. ఇక్కడ ఎందుకు ఆ విధంగా జరిగింది అని అంటే రెండు ఉన్నాయి. ఒకటి మీ సిద్ధాంతం కూడా రెండు మీద డ్యుయాలిటీ. అవునండి, డ్యుయాలిటీ. ఇక ఒకటి ఏంటి అని అంటే చాలామందికి సైన్స్ అంటే భౌతికమైనటువంటి సైన్స్నే సైన్స్ అనుకుంటూ ఉంటారు. అండ్ భౌతికమైనదంటే మనము కంటితో అంటే 5 సెన్సరీ ఆర్గాన్స్తో దేని ఒకదానితో మనము టచ్ చేసి, లేకపోతే వాసన ద్వారా కానీ అలా తెలుసుకునేది, మన జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకునేది. లేదు అంటే భావవాదం ఉంది. భావవాదం ఏంటి? దేవుడు, స్పిరిచువాలిటీ, మీ సెన్సరీ ఆర్గాన్స్ అంటే మీ జ్ఞానేంద్రియాలకు అందని లెవెల్లో ఇంకొకటి ఏదో ఉంది అనేటువంటి భావవాదన మనకి సహజంగా మత విశ్వాసాలతో ఆధారపడింది. ఈ భావవాదనాన్ని వ్యతిరేకిస్తూ భౌతికవాదులు ఉంటూ ఉంటారు. ఈ ఉన్న దాంట్లో ఏమవుతుంది అంటే ఈ భౌతికంగా లేని ప్రతిదాన్ని వాళ్ళు భావవాదనాన్ని కొట్టిపడేస్తారు. సరే, మీ థియరీలో ఎంతవరకు ఉంది ఏంటి అనేది తర్వాత చూద్దాం. సో ఈ మన హ్యూమన్ మైండ్ ఏదైతే ఉందో, మైండ్ అంటే మీరు తల్లి కడుపు నుంచి వచ్చినప్పుడు మీ మెదడు తల్లి కడుపు నుంచి వచ్చింది భౌతికంగా. ఆ మెదడు అంటే మన కంప్యూటర్లో హార్డ్ డిస్క్ లాంటిది. హార్డ్ డిస్క్, ప్రాసెసర్, ర్యామ్ అన్నీ అదే పనిచేస్తుంది, మొత్తం హార్డ్వేర్. దాంట్లో మనము కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తాం. డిఫాల్ట్ కొన్ని కంపెనీ కూడా చేసి డివైస్ డ్రైవర్స్ అవన్నీ చేసి ఇస్తాడు. కొన్ని సాఫ్ట్వేర్స్, ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ లేకపోతే మరొకటి, క్రమంగా మన అవసరాన్ని బట్టి ఒక్కొక్కరు కంప్యూటర్లో ఒక్కొక్కటి ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే మీరు పెరిగిన వాతావరణంలో, నేను పెరిగిన వాతావరణంలో నిరంతరం మనం ఏదైతే మనము ఇంటరాక్ట్ అవుతున్నాం అవి రికార్డ్ అవుతూ ఉన్నాయి. మనకైతే కంప్యూటర్ సాఫ్ట్వేర్లో అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం, ఇక్కడ ఒకరు ఇన్స్టాల్ చేయట్లే, అది జరుగుతూనే ఉంది సమాజం నుంచి. ఇప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు కూడా మీ మైండ్లో కానీ నా మైండ్లో కానీ కొన్ని రికార్డ్ అయినాయి. అప్పటికి చూసింది ఏంటి అని అంటే ఆ వాటర్ కనిపించింది, అదే, అంతకు మించి లేదు. ఆ సౌండ్స్ కూడా ఆ వాటర్లోంచి వచ్చిన సౌండ్. మనము చిన్నప్పుడు చెరువులో మునిగే వాళ్ళం కదా, మునిగినప్పుడు బయట వాళ్ళు పిలుస్తుంటే ఆ సౌండ్ చాలా తక్కువ అయిపోయి కొంచెం వచ్చేది. వాటర్లోంచి పాస్ అయిన సౌండ్. మనకి ఇప్పుడంటే మన మధ్య గాలి ఒకటే ఉంది, గాలి మాధ్యమంతో మనకి నా మాట మీకు వినిపిస్తుంది. వాటర్లో ఉన్నప్పుడు ఆ సౌండ్ కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి అది డిఫరెంట్గా ఉంటుంది కదా. అందుకని తల్లి కడుపులో ఉన్నటువంటి బిడ్డకు అటువంటి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేనేమంటానంటే, నేను ఒక ఎగ్జిస్టెన్షియలిస్ట్ని, అంటే తెలుగులో అస్తిత్వవాదం అంటారు. ఇది యాక్చువల్గా ఎగ్జిస్టెన్షియలిజం అనేది యూరప్లో డెవలప్ అయింది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత దారుణమైనటువంటి డిప్రెషన్లో ఉన్నప్పుడు, అప్పుడు జీవితానికి అర్థం ఏంటి అది ఇదని వాళ్ళు వెతుకుతున్నప్పుడు కొంత డెవలప్ అయింది. అంతకుముందు కూడా ఇండియాలో కూడా ఉండేది, అస్తిత్వవాదం పేరుతో ఉండేది. ఇండియాలో అంత ఎక్కువ మందికి తెలియదు, ఫెమిలియర్ కాదు. సో ఈ కాంటెక్స్ట్లో నేను ఎనలైజ్ చేసి నా ఎనాలసిస్లో నేనేమంటానంటే, నేను ముందు వచ్చాను, నా తల్లి తర్వాత వచ్చింది. ఇది మామూలు వాళ్ళకి కొంత కన్ఫ్యూజ్డ్గా అనిపిస్తుంది. ఎందుకు మనం ఈ లాంగ్ డిస్కషన్స్ పెడతామంటే, మీకు ఎవరిచ్చినా కొంచెం టైమే ఇస్తే మీరు ఆ నేపథ్యాన్ని వివరించలేరు, జస్ట్ చెప్తే కొట్టిపడేస్తూ ఉంటారు. అందుకని ఇటువంటి చర్చలు ఎప్పుడు కూడా లాంగే ఉంటాయి. ఆ నేపథ్యాన్ని అంతా వివరించాలి కాబట్టి లాంగ్ పెడుతూ ఉంటాం. ఇప్పుడు నేను ముందు వచ్చాను, నా తర్వాత తల్లి వచ్చింది అంటే కొట్టిపడేస్తారు కదా. సేమ్ ఈ సిచ్యువేషన్ కూడా దాదాపుగా అంతే. మీరు చెప్పేది కరెక్టా కాదా అది తర్వాత సంగతి. మీరు చెప్పేది వినటానికి ఎందుకు రావట్లేదు అని అంటే టైం లేదు, టైం పెట్టారు. టైం పెట్టినప్పుడు మీరు చెప్పలేరు. ఏదో కొద్దిగా చెప్పేసరికి ఇందులో వాళ్ళు ఏదో రకంగా అర్థం చేసుకుని కొట్టిపడేస్తారు. ఇంకోటి అండి, ఇక్కడ టైం అనేది వాళ్ళు తప్పుకోవడానికి మాత్రమే చేస్తున్నారండి. నేను గ్రహించింది ఏంటంటే 360 డిగ్రీలు సొసైటీని చదివిన వాళ్ళు లేరండి. అందుకని నాకు తెలియదు అని చెప్పకుండా టైం లేదని ఎస్కేప్ అవుతున్నారండి. మెయిన్ రీజన్ ఇది. రైట్. అయితే నేను తల్లి కడుపులో ఉన్నప్పుడు నాకేం తెలియదు. తల్లి కడుపులోంచి ఏదో కారణం చేత నేను బయటకు వచ్చేసాను. అప్పటిదాకా తల్లి కడుపులో నేను ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అంత కంఫర్ట్గా ఉంది. అండ్ ఇంత లైట్ లేదు,
హాస్పిటల్లో ఇంట్లోనే బయటకు వచ్చేసరికి లైట్ వస్తుంది. అండ్ గాలి ముక్కుకు తగలటం వల్ల ఆక్సిజన్కి లంగ్స్ యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అవటం వల్ల ఆక్సిజన్ అబ్జర్వ్ చేసింది బ్లడ్. అక్కడి నుంచి మెటబాలిజం స్టార్ట్ అయ్యి ఆకలి వేయటం మొదలుపెట్టింది. ఆకలి వేసినప్పుడు నేను రియాక్ట్ అయ్యాను. రియాక్ట్ అయితే ఆ రియాక్షనే ఏడుపు. బిడ్డ ఏడుస్తున్నాడు అంటాం కదా, పుట్టిన బిడ్డ ఏడవాలి అంటే రియాక్ట్ అవ్వాలి. దాని పేరు మనం ఏడుపు అని పెట్టుకున్నాం. మీరు పదం అన్నారు కదా, పదము మన మధ్య ఒక అండర్స్టాండింగ్. అంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, పదార్థానికి ఆపోజిట్ పదంగా తీసుకొచ్చుకున్నాను నేను కూడా. దాన్ని రీనేమ్ చేసుకోవాలండి. ఓకే, నేను చెప్పేది ఏంటంటే పదార్థము అంటే మీ కాంటెక్స్ట్లో ఒక భౌతికమైనటువంటి పదార్థం, అది ఘన రూపంలోనూ ద్రవ రూపంలోనూ ఏదో పదార్థం. పదము అనేది మీరు లాంగ్వేజ్లో చెప్పారు. ఇవి రెండు కూడా పదాలే. రైట్. ఈ రెండు పదాలు తెలుగులో మనము మన ఇద్దరికి ఒకే మీనింగ్ వచ్చేలాగా మాట్లాడుకుంటాం. ఒకే మీనింగ్ అంటే ఇక్కడ అండి మనం గుర్తింపు కోసం పెట్టుకునే పదాలండి, లాంగ్వేజ్ డెవలప్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ. కానీ పదార్థం లేనిది పదం లేదు, పదం లేనిది పదార్థం లేదు అనేది ఈ రోజుకి వచ్చేసిందండి. ఈ పదార్థము అనేది పదార్థం అనే పదం లేకముందు కూడా ఉందండి. రైట్. దాని పేరు మీరు చెప్పినట్టుగా దాన్ని పిలుచుకుంటానికి దానికి పదార్థము అని పెట్టుకున్నాం. అదేంటి మన ఇద్దరి మధ్య మీ మనసులో ఉన్న ఆలోచనని నా మనసులోకి తెలియజేయటానికి ప్రతిసారి దాన్ని అదే పిలవటం కోసం. ఇప్పుడు సపోజ్ అది వాటర్ ఉంది, దాన్ని వాటర్ అని ఎందుకన్నామంటే మీకు నాకు ప్రతిసారి వాటర్ అదే మన ఇద్దరు అగ్రిమెంట్, అది వాటర్ అంటాం దాన్ని. వాటర్ అనగానే నేను దాన్ని తీసుకురావటమో దాన్ని తీసుకోవటమో ఏదో చేస్తాను నేను. అంటే మన ఇద్దరి మధ్య అగ్రిమెంటే ఒక భాష. భాష అక్షరాలు ఉండాల్సిన అవసరం లేదు. అక్షరాలు లిపి లేకముందు కూడా పదాలు ఉన్నాయి. ఈవెన్ జంతువులు కూడా ఉంటాయి పదాలు. అవి కూడా వాటి అరుపులతోనే రకరకాల సౌండ్స్, మీటింగ్ అప్పుడు ఒక రకంగా పిలుస్తూ ఉంటాయి, ప్రమాదం ఉన్నప్పుడు ఒక రకంగా, అవి కూడా వాటి లాంగ్వేజ్ అది. సో అలాగే మనకి రకరకాల లాంగ్వేజెస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, జర్మనీ, ఇట్లా రకరకాల లాంగ్వేజెస్ ఇట్లా ఉన్నాయో ఒకే లాంగ్వేజ్లో కూడా అంటే ఒకే లాంగ్వేజ్ అంటే మన ఇద్దరికి సేమ్ అది అగ్రిమెంట్ అయితే ఒకే లాంగ్వేజ్. ఈ లాంగ్వేజెస్ ఒకదాని నుంచి ఒకటి పుట్టింది కదా. సాంస్క్రిట్ నుంచి వచ్చిందని కొంతమంది అంటారు, కొంతమంది ఇది ఇంగ్లీష్ నుంచి వచ్చింది, ఇంకొక లాటిన్ నుంచి వచ్చింది, గ్రీక్ ఏవో చెప్తూ ఉంటారు. ఎనీహౌ ఎలా వచ్చినా ఇక్కడ పాయింట్ ఏంటంటే మన ఇద్దరికి మధ్య అగ్రిమెంట్ ఇంపార్టెంట్. రైట్. ఈ అగ్రిమెంట్లో పదార్థము పదము ఇవి రెండు కూడా అగ్రిమెంట్. పదము అంటే కమ్యూనికేషన్ కోసం వాడేది, పదార్థము అనేది ఒక భౌతికమైంది అనేది. రైట్. తల్లి కడుపులోంచి వచ్చిన తర్వాత నాకు ఇవేం తెలియదు కదా, పదము తెలియదు, పదార్థం తెలియదు, భాష తెలియదు, ఏమీ తెలియదు. నాకు ఆకలేయటం వల్ల, కంఫర్ట్గా లేకపోవటం వల్ల నేను రియాక్ట్ అయ్యాను. దాన్ని వీళ్ళు ఏడుపు అని పిలిచారు. బిడ్డ ఏడిసింది అనేది నాకు తెలియదు. అప్పుడు నేను రియాక్ట్ అయ్యాను. అప్పుడు ఎవరో ఒకరు వచ్చి నా నోట్లో ఒక నిప్పిల్ పెట్టారు. అది బాటిల్లో లేకపోతే మదర్తో పెట్టి, ఆమె మదర్ అని తెలియదు, ఇది నిప్పిల్ అని తెలియదు, అండ్ ఏం చేయాలో తెలియదు. నోట్లోకి ఏదో వచ్చినప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు. రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటే, మీరు ఎట్లాగైతే రకరకాలుగా ట్రై చేస్తుంటే ఎక్కడ ఒకటి దొరుకుతుంది కదా. అట్లా నేను దాన్ని కొరికి చప్పరించి అటు చేసి ఇట్లా కొంత సక్ చేసేసరికి కొంత లిక్విడ్ వచ్చింది. అది లిక్విడ్ అని తెలియదు, పాలు అని తెలియదు, పాలు ఉంటాయి అని తెలియదు, నీళ్ళు ఉంటాయి అని ఏమీ తెలియదు నాకు. నా నోట్లోకి ఏదో వస్తే అది నేను మింగాను. మింగినప్పుడు నా ఆకలి తీరేది కంఫర్ట్గా. తర్వాత కొంతసేపు మళ్ళీ అట్లాగే అనిపించింది, మళ్ళీ అలాగే రియాక్ట్ అయ్యాను. మళ్ళీ ఆమె ఉంటుందని నాకు తెలియదు. అతను నా చూపు కూడా ఎక్కువ దూరం వెళ్ళదు, జస్ట్ కొన్ని అడుగులే వెళ్తుంది. ఆమె వచ్చింది అంటే సేమ్ టైప్ ఆఫ్ టచ్, సేమ్ టైప్ ఆఫ్ స్మెల్, సేమ్ టైప్ కాబట్టి నెక్స్ట్ టైం ఆమె అనేది నేను గుర్తించాను. రైట్. అప్పటి నుంచి ఆమె వచ్చినప్పుడల్లా నాకు కంఫర్ట్గా చేస్తుంది కాబట్టి ఆమె స్మెల్ వచ్చినా, ఆమె టచ్ వచ్చినా, ఆమె కనిపించే ఆమె స్కిన్ టోన్ కలర్ ఏదైతే ఉందో అది రాగానే ఆమె అంటే ఈ వస్తువు ఆమె జంతువు ఏం తెలియదు, సేమ్ సిచ్యువేషన్ వస్తుందని నేను పాజిటివ్గా రియాక్ట్ అవుతాను, హ్యాపీగా.
ఆమె ఇంకా నాకు కేర్ తీసుకుంటుంది, చక్కగా నాకు స్నానం చేపిస్తుంది, టాయిలెట్ వెళ్తే క్లీన్ చేస్తుంది, పాలిస్తుంది, మెల్లగా తినిపిస్తుంది. అమ్మ అమ్మ అను అంటే నాకు కంఫర్ట్ ఉంది కదా, మాటలు నేర్పుతుంది. అందుకని అమ్మ అన్న. నాకు తెలియదు ఆమె అమ్మనా కాదా, అమ్మ ఉంటుంది అమ్మమ్మ ఉంటుంది, ఇవేమీ నాకు తెలియదు. నా కోసం నాకు కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి, ఆమె అలా అనమంది కాబట్టి నేను కూడా చూసి అనుకరించడం ద్వారా అమ్మ అన్నాను. ఆ తర్వాత ఇంకొకరిని ఎవరినో చూపించి ఆయన నన్ను కేర్ తీసుకుంటున్నాడు, ఆమెను కేర్ తీసుకుంటున్నాడు, నాన్న అను అంటే నాన్న అన్న. అది నా కోసమే, రైట్. ఆ తర్వాత ఎవరో ఏడిపిస్తున్నారు, ఆడిస్తున్నారు. ఇగో నీ అన్న, అక్క, తమ్ముడు, వీళ్ళందరూ నీ సిబ్లింగ్స్ అంటే అది కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళని కూడా, ఇవన్నీ ఎందుకోసం, అల్టిమేట్లీ నా కోసమే. అలాగే బడికెళ్ళి చదువుకోమన్నారు. గురువుగారు ఆయనకి గౌరవం ఇస్తే నీకు చదువు వస్తుంది అన్నాడు. అంటే గౌరవం ఇచ్చాను, కాళ్ళకు మొక్కమంటే మొక్కాను. ఎందుకోసం? మళ్ళీ అల్టిమేట్లీ నా కోసమే. గుడికి వెళ్తే దేవుడు ఉంటాడు, మొక్కు అంటే మొక్కాను. ఇవన్నీ నా కోసం, ఇవన్నీ నా కోసమే, నాకు ప్రోగ్రామ్. తర్వాత మెల్లగా ఇవన్నీ నమ్మటం మొదలుపెట్టాను. నిజంగా గురువుని మొక్కితే చదువు వస్తుందేమో, నిజంగా బడిలో చదువు ఉంటుందేమో, రైట్. నమ్మాను. ఉంటుందో లేదో నాకు తెలియదు, అందరూ అన్నారు కాబట్టి నమ్మాను. అలాగే నిజంగా గుడికి వెళ్తే గుడిలో దేవుడు ఉంటాడేమో, దేవుడికి మొక్కితే హెల్ప్ చేస్తాడేమో. ఎందుకు? వాళ్ళు చెప్పారు. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు అనుకుని వాళ్ళు నమ్మాను. అలాగే చదువుకోవాలి అంటే అది చదువు అనుకుని చదువుకున్నాను. బడికి వెళ్తే బడిలో చదువు ఉంటుంది అనుకున్నాను. అలాగే సైంటిస్టులు ఉంటారు, వాళ్ళు కనిపెడతారు, వాళ్ళు సైంటిఫిక్గా థింక్ చేస్తారు అనుకుంటే నమ్మాను. ఇవన్నీ నమ్మకాలే, రైట్. ఈ నమ్మకాలు సమాజంలో నాలాగానే మీకు, అబ్బాయికి, అందరికీ అట్లాగే డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత ఈ నమ్మకాలు ఒక్కొక్కసారి పని చేస్తున్నాయి, ఒక్కొక్కసారి పని చేయట్లేదు, రైట్. వీటిని ఎప్పుడు నేను ప్రశ్నించలేదు. ఎందుకు ప్రశ్నించలేదంటే ముందు నాకు బెనిఫిట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు నా బెనిఫిట్ కోసమే చెప్తారు అనుకున్నాను. వాళ్ళకి తెలుసు అనుకున్నాను. వాళ్ళకి ఎంత తెలుసో నాకు తెలియదు, కానీ వాళ్ళు తెలుసు అనుకుని వాళ్ళు కూడా తెలిసినట్టుగా చెప్తున్నారు. తెలిసినట్టుగా చెప్పడం వల్ల నిజంగా వాళ్ళకి తెలిసేమో అనుకుని అమ్మని ఎట్లా యాక్సెప్ట్ చేశాను, నాన్నని ఎట్లా యాక్సెప్ట్ చేశాను, టీచర్ని అట్లాగే యాక్సెప్ట్ చేశాను, సైంటిస్ట్ని అట్లాగే యాక్సెప్ట్ చేశాను, యూనివర్సిటీస్ని యాక్సెప్ట్ చేశాను. బట్ ఇవన్నీ కూడా నేను యాక్సెప్ట్ చేయటమే. అందులో నిజం ఎంత ఉంది అనేది తెలియదు. అయితే మీకు ఎందుకు వాళ్ళు మిమ్మల్ని మాట్లాడటం, మీ దాంట్లో ఏముందో పక్కన పెట్టండి. మీతో మాట్లాడటానికి ఎందుకు అంగీకరించలేదంటే వాళ్ళు బాగా యాక్సెప్ట్ చేశారు. అది తప్ప వేరేది లేదనుకున్నా. ఎప్పుడైతే అది తప్ప ఆ స్టాండర్డ్స్, ఆ డెఫినేషన్స్ అవి ఉన్నాయి, అవే నేర్చుకుని దానికి స్టాండర్డ్స్లో ఫిట్ కాంది ఏది కూడా వాళ్ళు చూస్తానికి రెడీగా ఉన్నారు, రైట్. మీ థియరీ పని చేస్తా లేదా పక్కన పెట్టండి. ఒక థియరీ ఏదన్నా రావాలి అని అంటే ఈ మానవాళి ఇన్వెన్షన్ ఏది జరిగినా సరే అదేది ఫార్మల్ ఎడ్యుకేషన్లోంచి రాలేదు, కాలేజ్, యూనివర్సిటీస్ రాలేదు. సైన్స్ అనే వర్డ్ లేకముందు కూడా ఉంది కదా. సైన్స్ అనే వర్డ్ మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కోసం, అది లేకముందు, మనిషి లేకముందు కూడా ఈ నేచర్ ఇలాగే పనిచేస్తుంటాడు. మనిషి మంటను కనిపెట్టాడు కదా, అప్పటికి అతనికి చదువు లేదు కదా, మన చదువులు లేవు. యాక్చువల్గా అదే చదువు, అది కూడా చదువే, కానీ మన చదువులు లేవు. మనిషి చక్రాన్ని కనిపెట్టాడు. మనిషి లెక్కలేసి ఆ సూర్యచంద్రులు వాళ్ళ సూర్యచంద్రుల గమనం ఉండదు, భూమి తిరగటాన్ని బట్టి వాటిని కొంత లెక్క కట్టి అమావాస్యలు, పౌర్ణములు, అలాగే వచ్చేసి సూర్యగ్రహణము, చంద్రగ్రహణం ఇవన్నీ లెక్కలేసి పసిగట్టారు. వీటిలన్నిటికీ యూనివర్సిటీస్ లేవు. అయితే ఎప్పుడైతే మనము ఇది కాదు సైన్స్ అంటే యూనివర్సిటీలోనూ కాలేజీలోనూ సామాన్య శాస్త్రం అనే బుక్లో చదువుకోవాలి అని ఎప్పుడైతే నమ్మటం మొదలుపెట్టామో అప్పుడు ఇతరులు చెప్పేది ఏది కూడా వినటానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళ మనసు, ప్రతి ఒక్కరి మనసు, ఇంక్లూడింగ్ నా మనసుతో సహా, కొన్ని నమ్మకాలతోనూ విశ్వాసాలతోనూ నిండిపోయి ఉంటుంది. నిండిపోయిన తర్వాత దాన్ని ఆపోజిట్ది యాక్సెప్ట్ చేయలేకపోతాం. అందుకని ఇప్పుడు నా థెరపీ, నేను ఎగ్జిస్టెన్షియల్ థెరపీ ఇస్తాను. అది నేను డెవలప్ చేసినటువంటి థెరపీ, ఎగ్జిస్టెన్షియలిజం అండ్ సైకాలజీ బేస్. నా థెరపీలో మొదట నా క్లయింట్ని రియలైజ్ చేసేది ఏంటి అంటే జ్ఞానము ఏదైతే ఉందో అది అన్నిటికంటే బలహీనమైనటువంటి సాధనం. అన్నిటికంటే బలమైంది శరీరం,
బికాజ్ శరీరం అనేది ప్రకృతికి సంబంధించింది. ప్రకృతి అంటే ఎక్కడో హిమాలయాలు, జలపాతాలు కాదు. యు ఆర్ నేచర్. యు ఆర్ ఏ సన్ ఆఫ్ ద నేచర్ కేమ్ త్రూ యువర్ పేరెంట్స్ అంటారు. మీ శరీరంలోనూ మెదడులోనూ జరిగే మార్పులు ప్రకృతి ప్రకారమే జరుగుతాయి తప్ప మీరు కోరుకున్నట్టు, మీ పేరెంట్స్ కోరుకున్నట్టు, మీ డాక్టర్ కోరుకున్నట్టు, టీచర్ కోరుకున్నట్టు, క్యాస్ట్, రిలీజియన్, లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారం కదా. నేచర్ ప్రకారం, నేచర్ ఈజ్ సుప్రీం. కానీ మనకి 2 థియరీస్ బ్రెయిన్ వాష్ అయ్యి. రిలీజియస్ థియరీ, ఏ మతమైన ఏం చెప్పిందంటే దేవుడు సృష్టించాడు, దేవుడు మనిషిని సృష్టించి మనిషి కోసమే ఈ ప్రకృతిని, పర్వతాలను, నదులను, లేకపోతే అడవులను సృష్టించాడని రకరకాల కొంచెం అటు ఇటుగా అన్నిట్లా. మనం ఏ థియరీని నమ్మినా నేచర్కి అనవసరం. నేచర్ దృష్టిలో మనిషి కూడా ఒక జీవరాశి, ఏమాత్రం సుప్రీమసీ లేదు. నేచర్, మనం సుప్రీం అనుకుంటాం, నేచర్ ఈ సుప్రీం. సైన్స్ అంటే నేచర్ని తెలుసుకోవటమే. మనుషులు ఏం కనిపెట్టేది ఉండదు, ఆల్రెడీ ఉంది. సైన్స్ అంటే వీళ్ళు చెప్పేదానికి అర్థమే లేదండి. సైన్స్ అన్న ఏం లేదండి, నాలెడ్జ్ అంతే. నాలెడ్జ్ కూడా, నాలెడ్జ్ ఈజ్ ఆల్సో బిలీవ్. జ్ఞానం అంతా అజ్ఞానం అంటారు. మీ నాలెడ్జ్ మీరు నమ్ముతున్నారు కాబట్టి అలా అనిపిస్తుంది. మీ నాలెడ్జ్కి విరుద్ధమైంది మీరు యాక్సెప్ట్ చేయరు. వస్తాను, అక్కడికి వస్తాను. ఇప్పుడు నన్ను కుట్టే మస్కిటో, బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ నేచర్. నేను ఎక్కువ, మస్కిటో తక్కువ కాదు కదా. కేవలం ఫీమేల్ మస్కిటోనే హ్యూమన్ హిమోగ్లోబిన్ కోసం వాటి పునరుత్పత్తికి కావాలి కాబట్టి వస్తాయి. మేల్ మస్కిటోస్ మన మొహం కూడా చూడం. మస్కిటో తప్ప ఈ భూమి మీద ఏ జీవరాశి కూడా మనిషిని చంపుకు తిందామని రావట్లేదు. వాటి జోలికే మనం వెళ్తాం. చీమల జోలికి, పాముల జోలికి వెళ్తే అవి తప్పించుకోలేక మనకు కరుస్తాయి, అంతకంటే ఏం లేదు. అలాగే నా చేతిలో ఒక క్యాన్సర్ కణం వచ్చింది అనుకుందాం, ఒక్కటే కణం. నేచర్ కాంటెక్స్లో అది నేను సమానం. నేను ఎక్కువ, అది తక్కువ కాదు కదా. నేను బ్రతకాలంటే దాన్ని చంపేయాలి, లేదంటే అది బ్రతికే క్రమంలో నేనైనా చనిపోతాను. కరోనా కూడా నేచరే. గో కరోనా అని ఎంత అరిసినా, చైనీస్ కరోనా గో బ్యాక్ అంటూ యునానిమస్గా రెజల్యూషన్ పాస్ చేసినా పోదు. పోగా ఒకరి డ్రాప్లెట్స్ ఒకరి మీద పడటం ద్వారా స్ప్రెడ్ అవుతుంది, స్ప్రెడ్ అయ్యింది. బికాజ్ నేచర్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సుప్రీం. కాబట్టి ప్రకృతి ద్వారా వచ్చే మార్పులు ఏవైతే ఉన్నాయో అవి చాలా బలంగా ఉంటాయి. వాటికి విరుద్ధంగా మనం ఏం చేయలేం, రైట్? అది మొదటిది. రెండవది, మనం పెరిగిన వాతావరణంలో మన మనసు మీద ఒక ప్రోగ్రామ్ ఏర్పడుతుంది. ఇది సాఫ్ట్వేర్. ఇందాక ప్రకృతి ద్వారా ఏర్పడినటువంటి వీటిని ఏమంటామంటే హార్డ్వేర్, బయలాజికల్, మన ర్యామ్, హార్డ్ డిస్క్. ఇటువంటి ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే మనం పెరిగిన వాతావరణంలో ఏర్పడింది. చిన్నప్పుడు నానమ్మ నిద్రపుచ్చడానికి ఒక కథ చెప్పింది. ఊరి చివరి ఒక మర్రి చెట్టు ఉంది, మర్రి చెట్టు కింద ఒక దెయ్యం ఉంది అని చెప్పింది అనుకోండి. మనం ఊహించుకుని భయపడి ఉంటాం. జీవితంలో అనేక మర్రి చెట్లు చూసుకుంటాం, కానీ మర్రి చెట్టు అనగానే ఆ మర్రి చెట్టు గుర్తొచ్చి హార్ట్ బీట్ రేట్ పెరుగుతుంది. మా ఊర్లో తాలూకా ఆఫీస్ దగ్గర ఒక బావి ఉండేది, పెద్ద బావి. ఆ బావిలో వాటర్ ఏంటంటే అల్కలైన్ వాటర్. అది పప్పు ఉడుకుతుంది ఈజీగా, దాంట్లో పప్పులు సోడా వేయాల్సిన పని. అందరు అక్కడికి వెళ్తూ ఉడికెళ్తూ ఉంటారు. నేను ఎప్పుడు ఆ బావి లోపలికి చూడలో 1-2 సార్లు దాని పక్క నుంచి వెళ్ళి ఉంటాను. అప్పుడు ఏమైందంటే 9th క్లాస్లో ఆ ఊర్లో ఉన్న బాగా డబ్బున్న వాళ్ళ కోడలు అందులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. నేను చూడలేదు, నా క్లాస్మేట్ చూసి వచ్చిన వాళ్ళు చెప్పారు, ఇలా తేలుతుంది, ఇలా చీర తేలుతుంది, జుట్టు ఇలా ఉంది. అదంతా నేను ఇమాజిన్ చేసుకున్నా కదా. తర్వాత జీవితంలో అనేక బావిలు చూశాను. మా ఇంట్లో కూడా బావి ఉండేది, కానీ ఇప్పటికీ బావి అనగానే అది గుర్తొస్తుంది. ఒక్కడనే ఉంటే కొంచెం హార్ట్ బీట్ రేట్ కూడా పెరుగుతుంది. ఒక ఇన్సిడెంట్ అంటే స్ట్రైక్, అది ప్రోగ్రామ్. డాగ్ అంటే మీకు గుర్తొచ్చే డాగ్ వేరు, మీ వైఫ్ గుర్తొచ్చే డాగ్ వేరు. ఆమెకు ఒక చిన్న పప్పీ డాగ్ గుర్తొస్తుంది, హ్యాపీగా ఉంటుంది. మీకు పెద్ద అల్సేషన్ డాగ్ వెంట పడుతున్న సీన్ గుర్తుంది, మీ హార్ట్ బీట్ రేట్ పెరుగుతుంది. ఆమె అంటది కదా, డాగ్కి ఎందుకు భయపడుతున్నాం, ఇది చాలా క్యూట్గా ఉంటుంది, చెవులు వేలాడుతూ ఉంటాయి, హార్ట్ బీట్ రేట్, చెవులు వేలాడుతూ ఉంటాయి, బ్రౌన్ వైట్ ప్యాచెస్ ఉంటాయి. అప్పుడు మీ డాగ్కే కొంచెం సైజ్ తగ్గించుకుంటారు, కొంచెం క్యూట్నెస్ని అప్లై చేసుకుంటారు తప్ప ఆమె డాగ్ ఎప్పటికీ మీకు అర్థం కాదు, మీ డాగ్ కూడా ఆమెకు అర్థం కాదు. ఇవి సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇది మన ఎగ్జాక్ట్లీ కంప్యూటర్ సాఫ్ట్వేర్ లాంటివి,
రైట్? మీరు ఆ రంగంలో ఉన్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. అందుకని అదే పోల్చి చెప్తున్నాను. ఇది సాఫ్ట్వేర్ అంటే ఇవి రెండు కాక మూడోది ఉంది. మూడోది వాటిని జ్ఞానం అంటాం. జ్ఞానం అంటే ఏంటి అంటే మనము కావాలని తెలుసుకున్నటువంటి స్కూల్కి వెళ్ళో టీచర్స్ చెప్పారు, పేరెంట్స్, గురూజీలు, స్వామీజీలు, బుక్స్ చదివాము, భగవద్గీత చదివాము, ఖురాన్ చదివాము, లేకపోతే ఇంకో విజయానికి 5 మెట్లు 6 మెట్లు ఏవో చదివాము, ఏ పుస్తకాలు చదివాము, ఎవరి ద్వారానో ఇది జ్ఞానము అని తెలుసుకున్నటువంటి ఇది మూడవది. అయితే ఇది బిహేవియరల్ సైన్స్ అంటారు దీన్ని. బిహేవియరల్ సైన్స్లో ఏ 2 ఫ్యాక్టర్లు సమానంగా ఉండవు, ఏ ఫ్యాక్టర్ రెండోసారి సేమ్ రిజల్ట్స్ ఇవ్వదు. ఈ 3 ఫ్యాక్టర్లు కూడా సమానంగా ఉండవు. మూడిట్లో అన్నిటికంటే బలంగా ఉండేది ప్రకృతి, తర్వాత బలంగా ఉండేది ప్రోగ్రామ్, మనం పెరిగిన వాతావరణంలో మనకి తెలియకుండా ఏర్పడింది. అన్నిటికంటే బలహీనమైనది జ్ఞానము. ఎందుకంత బలహీనం అంటే జ్ఞానం అనేది ముందే మనం డిసైడ్ అయి నేర్చుకున్నాం, రైట్? మనకి ఆ జ్ఞానం అని దేన్ని అంటున్నాము? జ్ఞానంతో వేరే వాళ్ళ జ్ఞానంతో పోటీ పడవచ్చు, మార్కులు తెచ్చుకోవచ్చు, టాపర్ అవ్వచ్చు, జాబ్ సంపాదించవచ్చు, ఇవన్నీ చేయవచ్చు. కానీ సైకలాజికల్ అండ్ బయలాజికల్ ప్రకృతిని కానీ ఈ ప్రోగ్రామ్ కానీ జ్ఞానం ఏమాత్రం కదల్చలేదు. ఎందుకంటే జ్ఞానం అని మనం దేన్ని అంటున్నాం అనేది మ్యాటర్. జ్ఞానం అని దేన్ని అంటున్నామంటే మన విశ్వాసాలకు అనుకూలంగా ఉంటేనే జ్ఞానం అంట. ఉదాహరణకి హిందువులకు భగవద్గీత ఇస్తే జ్ఞానం అని కన్సిడర్ చేస్తూ ఉంటారు, ముస్లిమ్స్కి ఇస్తూ రిజెక్ట్ చేస్తారు. ముస్లిమ్స్ ఖురాన్ ఇస్తే జ్ఞానం అని చదువుతారు, భగవద్గీత ఇస్తే రిజెక్ట్ చేస్తారు, రైట్? ఎందుకు? బికాస్ ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది మతం. మతం అనేది పెరిగిన వాతావరణంలో దానికి విరుద్ధంగా ఏదొచ్చినా దాన్ని మనం అంగీకరించాము. అది మీరైనా, నేనైనా, ఇంకొకరైనా, సైంటిస్టులైనా, ఒకటి ప్రోగ్రామ్ జరిగిపోయింది పెరిగిన వాతావరణం. దానికి విరుద్ధంగా మీరు జ్ఞానం ఇచ్చినా అది జ్ఞానమే కాదంటారు. అందుకనే జ్ఞానం అంతా అజ్ఞానమే అనేది, రైట్? సో కాబట్టి ఏమవుతుందంటే మీరు చెప్పే విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయం కమ్యూనికేట్ అవనే అవ్వదు. ఎందుకంటే నేనేమంటాను, హ్యూమన్ బీయింగ్స్ మధ్య కమ్యూనికేషనే పాసిబుల్ కాదు. డాగ్ అంటే నాకు గుర్తొచ్చే డాగ్ వేరు, మీకు గుర్తొచ్చే డాగ్ వేరు, రైట్? నేను ఎంత వివరించినా నా మనసులో ఏ డాగ్ ఉందో ఆ డాగ్ మీ మనసులోకి ఎప్పటికీ నేను రీప్లేస్ చేయలేను. ఎన్నో చెప్తాను, ఆ రెడ్ కలర్, మీ రెడ్ కలర్ వేరు, నా రెడ్ కలర్ వేరు, మీరు పెరిగిన మీ ఊర్లో ఉన్నది వేరు, నా ఊర్లో ఉన్నది వేరు. చింత చెట్టు అంటాను, మీ చింత చెట్టు వేరు, నా చింత చెట్టు వేరు. ఎప్పటికీ కూడా హ్యూమన్ బీయింగ్స్ మధ్య కంప్లీట్ కమ్యూనికేషన్ పాసిబులే కాదు. అటువంటప్పుడు మీకు నాకు ఒకటి లేదు, రైట్? ఒక పదానికి మీ అర్థం వేరుంటుంది, నా అర్థం వేరుంటుంది. మనం చూసిన రెడ్ కలర్ కూడా మీ రెడ్ కలర్ వేరు, నా రెడ్ కలర్ వేరు, దాన్ని చూసే విధానం వేరు. అటువంటిప్పుడు కమ్యూనికేషనే పాసిబుల్ కాదు. కమ్యూనికేషనే పాసిబుల్ కానప్పుడు కొంతమంది ఏదో వాళ్ళకి తోచింది కమ్యూనికేట్ చేసుకుని ఏదో ఒక విధంగా కొంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది, టెక్నాలజీ వస్తుంది తప్ప ఈ టెక్నాలజీ కానీ లేకపోతే ఈ థియరీస్ కానీ ఇవన్నీ కూడా మనిషి జీవితానికి ఉన్నతికి ఏది పని. ఉన్నతి అంటే ఏంటి? కంఫర్ట్స్ కాదు. ఇప్పుడు సోఫాలో కూర్చున్నాం మనం, హ్యాపీగా ఉంది, ఇది ఉన్నతి కాదు కదా. మనం చిన్నప్పుడు బ్రహ్మాండంగా పనులు చేసాం, ఇప్పుడు చేయలేని స్థితికి వెళ్తున్నాం, ఇది ఉన్నతి కాదు, యాక్చువల్గా దుర్గతి కదా. సో నడవలేకపోతున్నాము, 30 yearsకే డయాబెటిక్ అయిపోతున్నాము, అండ్ ఆడపిల్లలు రకరకాల ప్రాబ్లంతో, గైనిక్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు, రకరకాల కొత్త సమస్యలు వస్తున్నాయి, ఆనందం లేదు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు అటాక్ చేస్తున్నారు, ఇంకా పెరుగుతున్నాయి ఇవి కదా. సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ, సైన్స్ అనుకుంటే సైన్స్ ఆల్రెడీ ఉంది, మనిషి సైన్స్ పేరుతో ఏదో తన టెక్నాలజీ డెవలప్ చేసే కొద్దీ పెరుగుతున్నాయి. సొల్యూషన్ ఏదైతే అనుకుంటున్నామో అదే ప్రాబ్లం. మనం ఇప్పుడు దాకా సొల్యూషన్ ఏదైతే అనుకుంటున్నామో అదే ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఏమన్నారంటే, ఇప్పుడు దాకా అంటే మనము కెమెరా ఆన్ చేయకముందు ఎక్స్ప్లెయిన్ చేసింది ద్వంద్వత్వం ఉంది. ఈ ద్వంద్వత్వం అనేది అంటే డ్యూయాలిటీ, రెండు ఉంటుంది అనేది మీరు రకరకాల కాంటెక్స్ట్లో వివరించారు. ద్వంద్వత్వము ఇప్పుడు మనకి ఫిజిక్స్లో, మీరు ఫిజికల్ సైన్స్ నుంచి వచ్చారు కాబట్టి ఫిజిక్స్లో ఫేస్ నోట్ అంటే ప్లస్ పాజిటివ్ నెగిటివ్ ఎలక్ట్రికల్ దాంట్లో ఇవి రెండు ఉన్నాయి అన్నారు.